హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈరోజు మనం ఏపీహెచ్సికి సంబంధించి జిల్లా కోర్టులకు స్కిల్ టెస్ట్ క్వాలిఫై కావడం జరిగింది. అందరూ కూడా మరి వాళ్ళకు ఏ మెరుగులు పాటిస్తే మనం ఇక్కడ సక్సెస్ సాధించవచ్చు అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరించబోతున్నాను. అంటే ముఖ్యంగా ఏ పని చేస్తుంది, మరి ఏ కీస్ పని చేయవు, మనం ఏదైనా చేసి మనం స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది ఇక్కడ నేను వివరించబోతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మీకు తెలిసి ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి. తర్వాత నేను ఖచ్చితంగా వాటిని కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. గతంలో మన మిత్రులు ఎవరైతే కోర్టుకి ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి సక్సెస్ అయ్యారో వాళ్ళ నుంచి వివరాలు సేకరించుకొని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టిప్స్ ఖచ్చితంగా మీరు అందరూ కూడా డే 1 నుంచే ఫాలో కండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు ఎక్కువ మార్క్ వచ్చిందా తక్కువ మార్క్ వచ్చిందా మీకు అనవసరం. ఇంకా ఎవరైతే స్కిల్ టెస్ట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు భయంకరంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఎగ్జామినేషన్ అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ స్కిల్ టెస్ట్ కంప్లీట్గా 100% మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు సక్సెస్ వస్తే మీరు హ్యాపీగా జాబ్లో ఉండొచ్చు. సో అది చూద్దాం. ఇక్కడ మీరు గతంలో అనుకోవడం జరిగింది జాబ్స్ ఎవడొస్తాయిలే, రికమెండేషన్ పోయినాయి, మా పేర్లు ఉండవు, లేట్ అయింది అనేసి. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా షాక్ గురి కావడం జరిగింది. అందరి పేర్లు ఉన్నాయి, మినిమం పాస్ అయిన అందరి పేర్లు వచ్చేసినాయి. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, సో రికమెండేషన్స్ కు తావు లేదు. ఫస్ట్ మీ మైండ్ నుంచి దాన్ని పక్కన పెట్టేసేయండి. మరి రికమెండేషన్ తాగుంటే కొందరు పిలిచేవాళ్ళు కదా, అందరు ఎందుకు పిలిచినారు? ఇప్పుడు మళ్ళీ కూడా మీ స్కిల్ టెస్ట్ మళ్ళీ డౌట్ వస్తుంది. స్కిల్ టెస్ట్ మేము మోసం చేస్తారు, ఏం మోసం చేయరు. మనం సరిగ్గా ప్రాక్టీస్ చేయక మనల్ని మనం మోసగించుంటాం తప్పితే ఇంకోటి జరగదు. సో హైకోర్టు ఫుల్ ట్రాన్స్పరెన్సీగా ఉంది. మీరు ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసుకుంటారో వాళ్ళకే ఈ యొక్క అదృష్టం అనేది వరిస్తుంది అన్నమాట. మరి ఏం చేయాలంటే ప్రతిరోజు మన యొక్క వాట్సాప్ గ్రూప్ నుంచి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మనం ఇప్పటికే ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్లో మీరు కూడా జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు మీకు ఒక ఎక్సర్సైజ్, మొత్తం మన దగ్గర ఒక 30 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ప్రతి ఎక్సర్సైజ్ అంటే ప్రతి ప్యాసేజ్ కూడా మనకు 600 పదాల వరకు మనకు ఉన్నాయన్నమాట. 600 పదాలు అన్ని కూడా లీగల్గా సంబంధించినటువంటివి. ఓకే, సో అంటే లాస్ట్ 2 టైమ్స్ మన ఏదైతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిల్ టెస్ట్ ఇచ్చారో అదే విధంగా బేస్ చేసుకొని అన్ని కూడా లీగల్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు షార్ట్ కట్స్, నెంబర్స్ ఉంటాయి, క్యాపిటల్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి నార్మల్ వర్డ్స్ కాదు ఇచ్చేది వాళ్ళు. సో నార్మల్ వర్డ్స్ అనుకోండి టక్క కొట్టేసుకుంటాం, కానీ ఇక్కడ ప్రతి వర్డ్ కూడా చాలా లెంతీగా ఉంటుంది, క్రిటికల్గా ఉంటుంది, టెర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది. సో వాటిని దృష్టిలో ఉంచుకొని మనం ఇచ్చే 30 ఎక్సర్సైజ్ మీకు చాలా బాగా పనికి వస్తాయి. ఆ ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ ఒకసారి కాకుండా రోజుకు కనీసం 2 సార్లు కొట్టండి. కొందరు మిత్రులు ఉన్నారనమాట, మాకు 30 ఒకటేసారి పెట్టేసాడు సార్, ఒకేసారి మీ పిండి తీసుకుంటామనేసి. మరి మిత్రమా, 10 డేస్లో తినాల్సిన ఫుడ్, ఓకే 10 డేస్ తినాల్సిన ఫుడ్ ఒకరోజు తిన్నామనుకో ఏమైతే పొట్ట పగిలిపోద్ది. వద్దు, టైం ఉంది, నిదానంగా వెళ్ళండి. మరి టైం వేస్ట్, మాకు ఒకేసారి డబ్బులు తీసుకున్నాం, మరి మన అంత టైం వేస్ట్ చేయడం లేదు చెప్పండి. 24 టైం చేస్తున్నామా? లేదు. రోజు ఎంత చేయాలి అంతవరకు. నా సైడ్ నుంచి మీకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఒక ఎక్సర్సైజ్ మీకు పంపిస్తాను. దాన్ని మీరు వీలైతే 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి దాన్ని టైప్ చేసి పెట్టేసుకోండి. సో వీటితో నెంబర్ ఆఫ్ ఈనాడు పేపర్ అంటే లైక్ హిందూ పేపర్ బాగా ఫాలో అవ్వండి. హిందూ పేపర్లో మీకు లీగల్గా వచ్చేటువంటి పదాలు అయితేనేమి, లేదా ఎకనామిక్స్ పరంగా వచ్చేటువంటి పదాలు అయితేనేమి మీరు బాగా టైప్ చేయండి. నార్మల్ బుక్స్, చిన్న స్టోరీ బుక్లు టైప్ చేయమాకండి, దానివల్ల టైం వేస్ట్. మీరు చేయాల్సిన పని అంతా ఎకనామికల్ టెక్నాలజీ వచ్చేటైతేనేమి, లీగల్గా వచ్చేటువంటి అయితేనేమి, లేదా సుప్రీం కోర్టు లేదా హైకోర్టులో వచ్చే జడ్జిమెంట్ అయితేనేమి, వాటి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ద బెస్ట్గా ఉంటుంది. వీలైతే మీరు హిందూ పేపర్ని ఫాలో కండి. హిందూ పేపర్ వచ్చేటువంటి సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఇక్కడ నుంచి వచ్చేటువంటి జడ్జిమెంట్స్ కాపీలు మీరు తీసుకొని, అంటే ఈ పేపర్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే ద బెస్ట్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. దాంతోపాటుగా ఉత్తమ్స్ అకాడమీ గ్రూప్ నుంచి కూడా మీకు వస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఉత్తమ్స్ అకాడమీ గ్రూప్లో మీరు జాయిన్ కావాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏమంటే 8688080802కి యాడ్ మిని మాకు ఒక నెంబర్ పెట్టేసేయండి. ఇది కూడా మా బరువు అంటే ఏం చేయలేము. సో లింక్ కూడా మీరు పెట్టేసేయండి సార్, మేము చేసుకుంటాం. వద్దు, కొంచెం తప్పదు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు యాడ్ మీ అని మాకు నెంబర్ పెడితేనే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను, అంటే చేసే ప్రసక్తి లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీకు 30 ఎక్సర్సైజ్లు ఉంటాయి. కంప్లీట్లీ లీగల్ పారాగ్రాఫ్స్ మీకు అందిస్తాను అనమాట. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావాలి. ఇప్పటికీ చాలా మంది జాయిన్ కావడం జరిగింది.
మరి చూస్తే మరి ఏం చేయాలి మనం అంటే, చూడండి మిత్రమా, మనం చేసే మొట్టమొదటి పని ఏమంటే, ఇక్కడ దయచేసి ఎవరు కూడా స్క్రీన్ చూడగాకండి. ఏ స్క్రీను మనం టైప్ చేస్తూ ఉంటాం కదా, మీరు టైపింగ్ మిషన్ చేయమాకండి. కంప్లీట్గా మీరు కీబోర్డ్ మీద చేయండి. ఈ కీబోర్డ్ చూసినప్పుడు దయచేసి ఎవరు కూడా స్క్రీన్ అస్సలు చూడొద్దు. స్క్రీన్ చూసామనుకోండి, స్క్రీన్ చూసిన మనకి ఏమవుతుందంటే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు స్క్రీన్ అస్సలు చూడమాకండి, కీబోర్డుని కూడా చూడగాకండి. టక్క టక్కటకి వెళ్ళిపోతున్నారు అంతే. కాబట్టి ఇది అస్సలు ఇలా క్లాస్ మిస్ కాకండి. స్క్రీన్ చూడొద్దండి, కీబోర్డ్ కూడా చూడకండి. ఓకేనా సార్? మేము ఎట్లా సార్? ఇన్స్టాలో చూస్తూ పోండి, స్లోగా అవాయిడ్ చేయండి. ఎందుకు స్క్రీన్ చూడొద్దు, ఎందుకు కీబోర్డ్ చూడద్దు అంటే, మీరు కీబోర్డ్ చూసినప్పుడు అది తప్పు పోయింది అనుకోండి, మా బెంబెలుతుంది, అమ్మ టెన్షన్ పడతాం, మళ్ళీ చూసుకుంటాం, అప్పుడు ఇబ్బంది. కాబట్టి మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే కంప్లీట్గా మీరు స్క్రీన్ కానీ కీబోర్డ్ చూడకుండా ఓన్లీ పేపర్ను మాత్రం చూసుకుంటూ టక్క వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే, ఎందుకంటే ఇప్పుడు వందల సంఖ్యలో క్వాలిఫై కావడం జరిగింది స్కిల్ టెస్ట్కు. ఈ మీకు రిటర్న్లో వచ్చిన మార్క్ ఏ మాత్రం వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. కంప్లీట్గా మనకు వచ్చినట్టు మార్కులు, స్కిల్ టెస్ట్ వచ్చిన మార్కులు కన్సిడర్ చేస్తారు. ఇక మీదట టెక్స్ట్ మీద మీరు ఫోకస్ అంతా చేయండి. ఒకవేళ ఎవరైనా సరే అద్దాలు పెట్టుకుని అలవాటు ఉంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ అద్దాలు తిరగలేకపోతే ఇప్పుడే ఒక మంచి అద్దాలు తీసుకోండి. మన ఎగ్జామ్ దగ్గర పోయి బూసిగా ఉన్నాయి అని ఇబ్బంది పడుకోకుండా ఇప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క అద్దాలు మంచిగా ట్రాన్స్పరెన్సీగా మంచిగా మీకు సైట్ ఏ విధంగా దానికి చూసుకొని ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే అవి చేస్తే మీకు 30 daysలో మీకు అలవాటు పడతారు. కాబట్టి ఎవరైతే స్పెక్టికల్స్ వాడుతున్నారో వాళ్ళు ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మంచి స్పెక్ట్స్ మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ బ్యాక్ స్పేస్ అనేది అస్సలు పనిచేయదు. సో బ్యాక్ స్పేస్ అస్సలు మీరు ట్రై చేయొద్దండి, వాడద్దండి. ఎందుకంటే ఇక్కడ మీరు వాడారనుకోండి బ్యాక్ స్పేస్, అక్కడ పోతే మీకు ఏముంటుంది, మీకు అక్కడ ఉండదు, ఇంకా అక్కడ ఉండదు. కాబట్టి మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు చేసే కంప్యూటర్లో కంపల్సరీగా మీకు బ్యాక్ స్పేస్ పనిచేస్తూ ఉంటుంది. కానీ అక్కడ పని చేసినా కూడా మీరు అస్సలు వాడగాకండి. ఎందుకంటే రియల్ ఎగ్జామినేషన్లో మనకు బ్యాక్ స్పేస్ పని చేసే ప్రసక్తే లేదు. ఓకేనా? మరి ఏ పని చేయకుండా మీకు ఇక్కడ వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి బ్యాక్ స్పేస్ మీరు అస్సలు వాడద్దండి. అదే మరి డిలీట్ బటన్ కూడా వాడగాకండి, అది కూడా పని చేయదు అక్కడ. సో డిలీట్ బటన్ కూడా ఇక్కడ వాడగాకండి. మీరు అనుకోండి ఇప్పుడు ఇది పని చేయలేదు మీరు అనుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో డిలీట్ బటన్ కానీ బ్యాక్ స్పేస్ బటన్ కానీ అస్సలు అంటే అస్సలు వాడగాకండి. మీ సిస్టంలో పని చేస్తుంది కానీ అక్కడ రియల్ ఎగ్జామ్స్లో పని చేయదు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఓన్లీ ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, ఫంక్షన్ కీస్ ఉన్నటువంటి లెటర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 అయ్యే వాడండి. కానీ పక్కన నమ్లాక్ వాడగాకండి. నమ్లాక్ కూడా అక్కడ పని చేయదు. అంటే క్యాల్కులేటర్, నమ్లాక్ అంటే క్యాల్కులేటర్ లాగా ఉన్నాయి కదా మనకు. ఈ యొక్క మన దాంట్లో చూద్దాం, ఇది కదా మిత్రమా, దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే ఇవి కదా ఈ కీస్, ఇది నమ్లాక్, ఈ నమ్లాక్ వాడగాకండి. ఇక మన ఫంక్షన్ కీస్ ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్ కీస్ కింద మనకు 1 2 3 4 ఉన్నాయి కదా, ఈ 1 2 3 4లే వాడండి మీరు. సో దయచేసి ఎవరు కూడా ఈ యొక్క నమ్లాక్ వాడద్దు. అదే మాదిరిగా ఇక్కడ డిలీట్ బటన్ వాడద్దు, బ్యాక్ స్పేస్ వాడద్దు. ఫంక్షన్ కీస్ పైన కదా, ఈ ఫంక్షన్ కీస్ పైన ఉన్నటువంటి కింద కదా 1 2 3 4లు అవి వాడండి. ఎందుకంటే మీకు ఇచ్చే లీగల్ దాంట్లో ఖచ్చితంగా ఆ యొక్క లీగల్ నెంబర్ అయితేనేమి, ఒక మనకు అప్లికేషన్ నెంబర్ అయితేనేమి, అక్కడ సిఆర్పి అటు నెంబర్స్ కొన్ని ఇస్తున్నాయి, ఆ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఈ అక్కడ పనిచేయ కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇవే వాడండి. ఓకే, సో ఇది కంపల్సరీగా మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి మిత్రమా. సో ఇక్కడ ఫంక్షన్స్ తీసుకున్నటువంటి నెంబర్స్ వాడండి. ఓకే, నెంబర్స్ మాత్రమే వాడండి. ఓకేనా? కాబట్టి నెంబర్స్ కీస్ వాడండి, అంతేగాని నమ్ కీస్ నంబర్ లేక మాత్రం అసలు వాళ్ళు కాకండి. ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేస్ డబుల్ స్పేస్ అనేసి మిత్రులందరూ కూడా మనకి వాట్సాప్ గ్రూప్లో నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అదే మాదిరిగా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా కమెంట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మనం టైపింగ్ ఇష్యూకి వెళ్ళినప్పుడు మనకేం చెప్తారు వాళ్ళు, ఫుల్ స్టాప్ తర్వాత కంపల్సరిగా 2 స్పేస్ వాడమని చెప్తారు, కమా తర్వాత సింగిల్ స్పేస్ వాడమని చెప్తారు. ఇక్కడ కూడా మ్యాక్సిమం మీరేం చేస్తారంటే కమా తర్వాత 1 స్పేస్, ఫుల్ స్టాప్ తర్వాత 2 స్పేస్లు వాడడానికి ట్రై చేయండి. అక్కడ ఖచ్చితంగా క్లియర్ చెప్పడం లేదు వాళ్ళు, ఫుల్ స్టాప్ తర్వాత 2 వాడడానికి మనకు చెప్పాలా. మేబీ మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు స్కిల్ టెస్ట్ జరిగినప్పుడు 30 నిమిషాలు టైం మీకు ఇస్తారు కదా, అప్పుడు చెప్తారేమో చూడాలి. కానీ దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఎక్కువ ఓని ఫుల్ స్టాప్ 1 2 వాడగాకండి అని టెన్షన్ అవసరం లేదు. సో మీకు వీలైతే మీరు టైపింగ్ మిషన్లో ఏదైతే వాడుతున్నారో కమా తర్వాత సింగిల్ స్పేస్, ఫుల్ స్టాప్ తర్వాత డబుల్ స్పేస్ వాడుతున్నారో అది ఇక్కడ కూడా వాడినా కూడా మీకు తప్పు అయితే లేదు.
కొందరైతే ఫుల్ స్టాప్ సింగిల్ స్పేస్ వల్ల తప్పు కాదని అంటున్నారు. సో అది వరి కావద్దు, ఎందుకు వరి అవుతారు? ఎగ్జామ్లో ఒకసారి అడగండి మీరు, వీలైతే 30 minutes ఉంది కదా, ఆ యొక్క డౌట్ని అడిగి క్లియర్ చేసుకోండి. లేదంటే చూద్దాం ఒకసారి, ఏదైనా మనకి హాలిడే డౌన్లోడ్ అయినప్పుడు నేను చెప్తాను, ఒకసారి చూద్దాం, ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను చూద్దాం ఒకసారి. కానీ దాని గురించి మీరు వరి కానీ అవసరం ఏం లేదు అసలు, ఓకేనా? కాబట్టి మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా చేయండి. సో వీలైనంత వరకు మిస్టేక్స్ లేకుండానే ట్రై చేయండి. దండిగా ఒకటి మిస్టేక్స్ పోతే నో యూస్. కాబట్టి ఇక్కడ మనకి చేయాల్సిన పని ఏమంటే స్పీడ్ పెరగాలి, ఇన్ ద సేమ్ టైం మిస్టేక్స్ ఎర్రర్ ఫ్రీగా కొట్టగలగాలి. మళ్ళీ సార్ అసలు ఎర్రర్ లేకుండా కొట్టాలా? ఎవరు కొట్టలేదు. ఎర్రర్ ఫ్రీ అంటే వీలైనంత వరకు మీరు మ్యాక్సిమం మిస్టేక్స్ను అవాయిడ్ చేయండి. స్పీడ్ ఉండాలి, ఇన్ ద సేమ్ టైం ఎర్రర్స్ తక్కువ కొట్టుకుంటూ పోవాలి. అప్పుడే మనకి మార్క్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఉంటారు సార్ ఎన్ని మిస్టేక్స్ ఎన్ని మార్కులు పోతాయి, ప్రస్తుతానికి మనకి ఏం తెలియదు, దాని మీద అసలు పక్కన పెట్టి నాకు ప్రస్తుతానికి మీకు వద్దు. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ కొడతారు, వాళ్ళ మిస్టేక్స్ పైన నా మిస్టేక్స్ పైన అందరికి ఒకటే లెవెల్లో మార్కులు కట్ అవుతాయని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి, ఎన్ని మిస్టేక్స్ ఎన్ని మార్కులు అన్నీ వద్దు. మన మైండ్ మనకి ఏముండాలంటే నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ తగ్గించుకోవాలి, స్పీడ్ పెంచుకోవాలి. అది మాత్రమే మీ యొక్క మైండ్లో ఉండాలి. తప్పితే మిస్టేక్ వదిలేసేయి, దాని గురించి ఆలోచించద్దుగా. నెక్స్ట్ మిస్టేక్ చూసుకుని మళ్ళీ మిస్టేక్ పడుతుంది, ఖచ్చితంగా మిస్టేక్ మళ్ళీ పడుతుంది, వదిలేసేయి. సో మిస్టేక్ పడిన దాన్ని మీరు ఎటువంటి ప్రశ్నలు మీరు రెక్టిఫై చేసుకోలేరు, ఇంకా బ్యాక్ స్పేస్ ఉండదు. కాబట్టి అనవసరం టెన్షన్లు కూడా మీరు చేయమాకండి. ఇవన్నీ కూడా మన లాస్ట్ మినిట్స్ టిప్స్లో మీకు నేను చెప్తాను, మీరు చూడొచ్చు, ఓకేనా? సో నార్మల్ కీబోర్డ్ వాడండి, ఓకేనా? ఏదో ల్యాప్టాప్ మీద ఉండే కీబోర్డ్ కానీ లేకుంటే పెద్ద కీబోర్డ్ వాడడం కానీ ఇవన్నీ వాడద్దండి. అక్కడ మనకు అయాన్ డిజిటల్స్లో కానీ లేకుంటే మనకు బీటెక్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టేవి నార్మల్ కీబోర్డ్సే ఉంటాయి. కాబట్టి ఇంట్లో కూడా మీరు నార్మల్ కీబోర్డ్సే ప్రాక్టీస్ చేయండి. పెద్ద కీబోర్డ్ వాడద్దు, ల్యాప్టాప్ కీబోర్డ్ వాడద్దు. సో మామూలు కీబోర్డ్ మాత్రమే మీరు వాడండి, ఓకేనా? కానీ మరి మనకి ఏం పని చేయబోయే అక్కడ అంటే నెంబర్ లాగా పని చేయదు. సో నెంబర్ లాగా పని చేసే ప్రసక్తే లేదు, ఓకే? సో నెంబర్ లాగా పని చేయదు. ఫంక్షన్ కీస్ కింద ఉన్నటువంటి 1 2 3 4 అవి వాడండి, ఓకేనా? కాబట్టి డిలీట్ బటన్ వాడద్దండి, పని చేయదు అది కూడా. సో డిలీట్ బటన్ కూడా మనకు అక్కడ పని చేయదు. యారో మార్క్స్ ఉంటాయి కదా మనకు, అప్పుడు యారో మార్క్స్ పని చేయవు. ఎందుకు పని చేయవంటే ఒక్కసారి మీరు లైన్ కిందికి వచ్చిన తర్వాత మీరు పొమ్మనే కదా పైకి పోతుంది, అయిపోయి. అర్థమైందా? ఒక్కసారి మనం లైన్ కొట్టుకుంటా పోయినాం, నెక్స్ట్ లైన్ దిగింది అనుకోండి, ఇంకా మనం టైప్ చేసేదే నువ్వు బతిమలాడినే దాన్ని రిక్వెస్ట్ చేసుకున్నా ఏం చేసినా పైకి పోతుందా. కాబట్టి ఆరో బటన్స్ పని చేయవు అని గుర్తుపెట్టుకోండి, ఓకే? తర్వాత బ్యాక్ స్పేస్ పని చేయదు, డిలీట్ బటన్ పని చేయదు, ఆరో మార్క్స్ పని చేయవు, నంబర్లాక్ కూడా పని చేయదు, ఓకేనా? అంటే మీరు నెంబర్ లైన్ ఉంది కదా మనకు, ఆ ఫంక్షన్ కీస్ కింద అన్ని 1 2 3 4 ఉన్నాయి కదా, దాన్ని మాత్రమే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇది పని చేస్తుంది కదా అనేసి ఈ నెంబర్ టక కొట్టుకునేవనుకో ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ నెంబర్స్ మాత్రమే మీరు వాడాలని ట్రై చేయండి కదా, వాడాలంతే, ఓకే? సో ఇది మిత్రమా. సో నేను మీకోసం మన మిత్రులకి ఏదైతే జాబ్ పొందారో గతంలో, మరి కొందరు వెళ్ళారు టైపింగ్కు, వాళ్ళ నుంచి నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ రూల్స్ ఫాలో అయ్యి మీరు ఈ రోజు నుంచే ఈ విధంగా మీరు టైప్ చేయడానికి ట్రై చేయండి. మరి మీరు ఖచ్చితంగా మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే నెంబర్ 8688080802 అనమాట. మీ మిత్రులు ఎవరైనా ఉంటే రెఫర్ చేయండి, జాయిన్ కమని చెప్పండి ఈ గ్రూప్లో. సో మీరు ఫర్దర్ మళ్ళీ మనకు ఏపీ హైకోర్టు నుంచి 245+ వేకెన్సీస్ రాబోతున్నాయి. ఇది కూడా మీరు ఒక మంచి అద్భుతంగా భావించండి, ఒక మంచి ప్రాక్టీస్గా భావించండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ కండి, దాన్ని కూడా అప్లై చేయండి, ఓకేనా? సో కాబట్టి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్లో మీరు ఒకవేళ ఏ పిసిసికైనా రాబోయే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన ఉద్యోగాలకైతేనేవి, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మెంటల్ క్లాసెస్ కానీ, మరియు మీరు ఎస్ అండ్ కానిస్టేబుల్స్కి అయితే మాత్రం మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ మీరు ఎఫర్ట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఫీజు కట్టాలా లేదని డౌట్ వ్యక్తం చేస్తున్న చాలామంది, దానికి నా దగ్గర మంచి ఆధారాలు ఉన్నాయన్నమాట. సో 2022 నోటిఫికేషన్ మన దగ్గర ఉంది, 2025 నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ రెండు బేస్ చేసుకొని మరి మన ఫీజు కట్టలేదు మీకు మనకి వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో మిత్రమా, అంతవరకు మీరు ఖచ్చితంగా ఈ రూల్ ఫాలో కండి. మీరందరూ కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఓకేనా? గ్రూప్లో అనవసరంగా చాట్ చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. గ్రూప్లో అయితే మాత్రం అందరూ కూడా జాయిన్ కండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.